హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పువ్వాడి రమణ, హిస్టరీ ఫ్యాకల్టీ. సో ఈరోజు వీడియో తీసుకురావడానికి వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు ఏపీ హిస్టరీ ఎలా చదివితే మంచి స్కోర్ చేయొచ్చు, సో ఏ ఏరియాలో చదవాలి. సో కొంతమంది ఓన్లీ మోడర్నే చదువుతూ ఉంటారు. సో మొత్తం మనకు 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏన్షియంట్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి, అంటే చారిత్రక పూర్వయుగపు సంస్కృతుల దగ్గర నుంచి స్టార్ట్ అయితే తూర్పు చాళుక్యులు, అదే తెలుగు చోళుల వరకు ఉన్న దాన్ని మనం ఫస్ట్ యూనిట్గా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత కాకతీయులు చాప్టర్ దగ్గర నుంచి తెలుగు భాష సాహిత్య వికాసం వరకు 2వ యూనిట్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ 2 యూనిట్లు చాలా పెద్దగా ఉంటాయి. సో సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్టూడెంట్ని ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా అనమాట. ఇది కొద్దిగా టఫ్గా ఉంటుంది అనమాట. సో ఈ 2 యూనిట్లకి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. మీకు 3rd యూనిట్ ఉంది, కంటెంట్ అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది కానీ బాగా అర్థమవుతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ మనకి ఎవరికి కూడా అర్థం కాకపోయే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ 4th 5th యూనిట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవతరణ కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావచ్చు, ఓకేనా, గిరిజన సంస్కృతులు కావచ్చు, ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 75 మార్క్స్ అనుకుందాం, ఓకేనా. మొత్తం 5 యూనిట్లు కదండి, ఇది ఫస్ట్ యూనిట్ అన్నాం. నెక్స్ట్ 2nd యూనిట్, నెక్స్ట్ 3rd యూనిట్, నెక్స్ట్ తర్వాత 4th యూనిట్, 5th యూనిట్. మనం చదివేటప్పుడు దీన్ని ఓవరాల్గా అయితే 75 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏదో ఒక ఏరియా చదివితే మంచి 75కి మినిమం 60 మార్క్స్ రావాలంటే ఏదో ఒక ఏరియా చదువుకొని పోతే వచ్చే టైం అనేది లేదు ఇప్పుడు, ఓకేనా. సో ప్రతి ఏరియా మనకు కవర్ చేయాల్సిందే తప్పనిసరిగా. కానీ తక్కువ కష్టపడడం వలన ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి ఏరియా అంటే సో 4th and 5th యూనిట్స్ అనమాట, ఓకేనా. చాలా తక్కువ టాపిక్స్ అనమాట, ఎక్కువ మార్క్స్. మినిమం ఇక్కడ నుంచి ఒక 10 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి 4th 5th యూనిట్ల నుంచి సో 10 మార్క్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ 2 యూనిట్ల నుంచి ఇక్కడ 1st 2nd యూనిట్ నుంచి ఆల్మోస్ట్ మనకు 45 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. 45 మార్క్స్, ఓకేనా. సో ఇక్కడ కూడా ఒక 10 మార్క్స్ అనమాట. అంటే ఈ 3rd యూనిట్ తప్పితే సో టోటల్గా మనకు 55 మార్క్స్ ఇక్కడే మనం సో ఇక్కడ ఎక్కువగా స్కోర్ చేయొచ్చు అనమాట. అంటే బాగా చదివితే ఈ టాపిక్స్ అన్ని కూడా బాగా చేయొచ్చు. ఎందుకంటే ఈ టాపిక్స్ మ్యాక్సిమం పెద్దగా అందరూ ఈక్వల్గానే ఉంటారు అనమాట. సో ఒక్కొక్క బుక్లో ఒక సమాచారం ఉంటుంది అనమాట. ఒక బుక్లో ఎక్కువ సమాచారం ఉంటుంది, ఒక బుక్లో తక్కువ సమాచారం ఉంటుంది. సో ఒక బుక్లో ఉన్న సమాచారం ఇంకొక బుక్లో ఉండదు. ఇది సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీకు 1st 2nd యూనిట్లలో, ఓకేనా. కానీ ఈ 3rd కానీ 4th కానీ 5th కానీ అనేది కామన్గా అందరికీ తెలిసినటువంటి సమాచారం ఇది, ఓకేనా. ఈజీగా కూడా అర్థమవుతుంది అనమాట. ఈ 75 మార్కులకు గాను నా ఉద్దేశం ఏంటంటే ఈ 2 యూనిట్లను బాగా చదవండి అని చెప్తాను నేనైతే ఫస్ట్. ఎందుకంటే తక్కువ సిలబస్, ఈజీగా ఒక 10 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట. కాబట్టి 4th 5th యూనిట్లు బాగా చదవండి. అంటే మిగతా 2 వదిలేయమని చెప్పడం కాదు. సో ఎక్కువగా స్కోర్ వచ్చేది మనకి తక్కువ టైంలోనూ ఎక్కువ సిలబస్ తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఏరియా కాబట్టి వీటిని ఫోకస్ చేయండి ప్రత్యేకంగా అని చెప్తాం. సో ఇక్కడ కూడా మెయిన్ మనకి సో ఈ 3rd యూనిట్లో కూడా వచ్చేటువంటి బిట్లు ఎక్కడంటే ఫస్ట్ ముఖ్యమైనటువంటి నేను చెప్పేది జాతీయోద్యమం అని చెప్పచ్చు అనమాట. జాతీయోద్యమము అనమాట. జాతీయోద్యమం అనేది ఆంధ్రాపై ప్రభావం ఏ విధంగా చూపించబడింది, ఆంధ్రాపై ప్రభావం. సో దీంట్లో మెయిన్ ప్రధానంగా ఏమడుగుతాడంటే వాడు పత్రికల మీద అడుగుతుంటాడు. సో ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఏమి ఏర్పడ్డాయి. ఇప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత జాతి చేసినటువంటి ఉద్యమాన్ని ఏమని పిలుస్తామంటే భారత జాతీయోద్యమం అని పిలుస్తాం, ఓకేనా. ఈ జాతీయోద్యమం అనేది ఆంధ్రదేశ భూభాగం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనే కోణంలో ఇక్కడ చదవాలి. సో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా భారతదేశం అంతటా కూడా జరిగేటువంటి జాతీయోద్యమము ఆంధ్రాలోకి వ్యాప్తి చెందాలంటే కీలక పాత్ర పోషించేటి ఏంటి అంటే సో మెయిన్ ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉద్యమాన్ని నడుపుతారో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థల ద్వారా కొన్ని పత్రికలను ప్రచురించడం జరుగుతుంది. వాళ్ళు స్వతహాగా కొన్ని గ్రంథాలను రచించి వాటి ద్వారా అక్కడక్కడ వాళ్ళ మీటింగ్లు నిర్వహించి తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఎక్కువగా ఈ టాపిక్ నుంచి ఏం చదవచ్చు అంటే
సో పత్రికల గురించి బాగా నేర్చుకోవాలి, ఓకేనా. మన ఆంధ్రదేశంలో సో ఆవిర్భవించినటువంటి పత్రికలు, ఓకేనా. ఆధునిక కాలంలో అంటే 19వ శతాబ్దం యొక్క ప్రారంభ దశ నుంచి ఈ జాతీయోద్యమాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఆవిర్భవించినటువంటి పత్రికలు ఏమున్నాయి, నెక్స్ట్ తర్వాత సంస్థలు ఏమున్నాయి, నెక్స్ట్ తర్వాత పత్రికలు సంస్థలు ఏమైనా సమావేశాలు జరిగాయా, నెక్స్ట్ గ్రంథాలు, సో ముఖ్యమైనటువంటి లీడర్లు. సో ఈ 5 భాగాలుగా చేసుకొని దీన్ని బాగా ఈ నేషనల్ మూమెంట్ గురించి మీరు బాగా చదివినట్లయితే ఇక్కడ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ కిసాన్ ఉద్యమాలను ఇచ్చున్నాడు అనమాట. కిసాన్ ఉద్యమాల మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనమాట. నెక్స్ట్ కిసాన్ ఉద్యమాల తర్వాత మనకి జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అన్నమాట. జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అనమాట. జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద కూడా ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట. కిసాన్ ఉద్యమాల మీద ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ప్రతి ఎగ్జామ్లో వాడు, ఓకేనా, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అనేది జరుగుతుంది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు. సో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసినటువంటి ఉద్యమాలు, ఆత్మ గౌరవం కోసం చేసినటువంటి ఉద్యమాలను ఏమనిపిస్తుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అని, ఆత్మ గౌరవ ఉద్యమాలని, ఓకేనా. సో జస్టిస్ పార్టీ చేసినటువంటి ఉద్యమాలని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలనే మనం జస్టిస్ పార్టీ ఉద్యమాలనే ఆత్మగౌరవ లేదా స్వీయ గౌరవ ఉద్యమాలని పిలుస్తాం అనమాట. అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. కిసాన్ ఉద్యమాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇదే రైతు ఉద్యమాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ జాతీయ ఉద్యమం నుంచి ఇక్కడ నుంచి కూడా ఒక 5-6 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా మిగతాది అంతా కూడా ఈ ఫస్ట్ యూనిట్లో ఏముంది, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు కూడా ఉన్నాయి. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అన్నమాట. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు కూడా అంతే. ఇప్పుడు ఒక సోషల్ రిఫార్మర్ని తీసుకున్నట్లయితే మనకు కందుకూరి వీరేశలింగం ఉన్నాడు. ఈ కందుకూరి వీరేశలింగం యొక్క ఈ నేపథ్యం, అతను ఎక్కడ జన్మించాడు, ఆయన ఏ కుటుంబంలో జన్మించాడు, నెక్స్ట్ తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవించాడు, ఎంతమంది పిల్లలు, సో లేదంటే ఆయనకు వాళ్ళ భార్య ఎవరు, ఇదంతా ఏంటంటే అతని గురించి తెలుసుకోవడం మాత్రమే. సో అవి ఎగ్జామ్లో పెద్దగా రావు మనకి. కానీ ఆయన ప్రచురించినటువంటి పత్రికలు కానీ, నెక్స్ట్ తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కానీ, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన ఎటువంటి పోరాటం చేశాడు. సో ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాలు ఉన్నాయి. ఒకటి ఏంది, అదే చైల్డ్ మ్యారేజెస్ తీసుకోవచ్చు, సతీ సాగమనం తీసుకోవచ్చు, వేశ్య వ్యవస్థ తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇలాంటివన్నీ దురాచారాలు. ఈ దురాచారాలను సమాజం నుంచి ఎలిమినేట్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఓకేనా. సో కాబట్టి ఆ దురాచారాలు, ఏ దురాచారానికి వ్యతిరేకంగా ఈ కందుకూరి వీరేశలింగం పాటుపడ్డాడు. సో అంటే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాడా, వితంతువులకు పునర్వివాహాలు చేయడం కోసం ప్రయత్నం చేశాడా, సో సతీ సాగమనాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం కోసం ఆయన పోరాటం చేశాడా, ఆయన ఏని ఎంచుకున్నాడు, సమాజంలో ఏ రుగ్మతను ఎంచుకొని ఆయన పూర్తిగా దానికోసం పోరాటం చేశాడు అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ, సో దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఖచ్చితంగా సొసైటీ నుంచి సో ఏం చేయాలి, ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్. ఆ సంస్థ ద్వారా పత్రికలను ప్రచురించాలి, గ్రంథాలు రచించాలి. సో తాను ఏదైతే చెప్పదలుచుకున్నాడో సమాజానికి ఆ సమాచారాన్ని ఆ గ్రంథాల రూపంలో, సమావేశాల రూపంలో, సో నెక్స్ట్ పత్రికల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి వారే సోషల్ రిఫార్మర్స్ అంటాం. అలా మనకి సో ఆంధ్రదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించినటువంటి వ్యక్తి, సో ఎవరి కాలం నుంచి సోషల్ రిఫార్మ్స్ బాగా డెవలప్ అయ్యాయంటే సో కందుకూరి వీరేశలింగం. అందుకే కందుకూరి వీరేశలింగానికి ముందు కాలము, కందుకూరి వీరేశలింగం కాలము, కందుకూరి వీరేశలింగం తర్వాత కాలం అని చెప్పేసి 3 యుగాలుగా విభజించుకొని సో మొత్తం ఒక 20-25 మెంబర్స్ వస్తారనమాట సోషల్ రిఫార్మర్స్. కేవలం ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులే అనమాట. సో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని పూర్తిగా సో మార్పు చేయడం కోసం, సంస్కరించడం కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులు. అందుకే సాంఘిక సంస్కరణ ఉద్యమాలు సాంఘిక సంస్కర్తల యొక్క నాయకత్వంలో జరుగుతుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఏ సమాజంలో ఏ రుగ్మతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అనేది మనం తెలుసుకొని, సో వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థలు ఏమున్నాయి, నెక్స్ట్ తర్వాత సంస్థలు ఏమున్నాయి, నెక్స్ట్ తర్వాత గ్రంథాలు ఏమున్నాయి, నెక్స్ట్ ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పించారనేటువంటి కోణంలో ఇక్కడ ఒక చాప్టర్ ఉంటుంది. దాన్ని మనం సోషల్ రిఫార్మ్స్ అంటాం, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంటాం. సాంఘిక సంస్కరణ ఉద్యమాల నుంచి
అక్కడ కూడా మెయిన్ ఒక సోషల్ రిఫార్మర్ యొక్క బుక్ మీదైనా అడుగుతాడు, లేదంటే సంస్థ మీదైనా అడుగుతాడు, లేదా పత్రిక మీదైనా అడుగుతాడు, లేదు అంటే అక్కడ ఆయన ఓకేనా సంఘ సంస్కరణ సమాజంలో దేన్ని వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ఓకేనా. సో అది ఎక్కువగా మనకు అడుగుతాడు. ఇక్కడ నుంచి బిరుదులు కూడా టైటిల్స్. సో ఇక్కడ సోషల్ రిఫార్మర్స్ ఉన్నటువంటి టైటిల్స్ ఏంటి, బిరుదులు ఏంటి, ఆ బిరుదుల మీద కూడా ఒక అవగాహన ఉండాలి అని మనం. సో కాబట్టి ఆ పర్సనాలిటీస్ ఏమున్నాయో అవన్నీ కూడా మనం కంఠపాఠం చేసినట్లయితే అక్కడి నుంచి కూడా ఒక 2-3 బిట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. అంటే ఫస్ట్ మనం సిలబస్ మీద సమగ్ర అవగాహన ఉండాలండి. అసలు ఫస్ట్ యూనిట్లో ఏముంది, సెకండ్ యూనిట్లో ఏముంది, థర్డ్ యూనిట్లో ఏముంది, ఫోర్త్ యూనిట్లో ఏముంది, ఫిఫ్త్ యూనిట్లో ఏముంది, ఓకేనా. సో కాబట్టి 4th, 5thలో కూడా ఎక్కువ మ్యాటర్ ఎక్కడుంది. ఇప్పుడు మనకు 4th, 5th తీసుకుంటే 4th యూనిట్ ఏమో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, 5th యూనిట్ ఏమో ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత గిరిజన సంస్కృతులు కానీ, నెక్స్ట్ తర్వాత రైతు ఉద్యమాలు కానీ, సో ఇవన్నీ కూడా మనకు అక్కడ ఆ ఏరియాలో కవర్ అయ్యేటువంటి అంశాలుగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల మీద ఒక క్వశ్చన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇదంతా నేర్చుకుంటే ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, కిసాన్ ఉద్యమాల మీద ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే ఈజీగా మనం ఒక 3 క్వశ్చన్లు అక్కడ గ్యాదర్ చేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత జాతీయోద్యమం అంతా కూడా బాగా అయితే ఒక 6 బిట్లు రావచ్చు అనమాట, ఓకేనా. అది ఒక 6, ఒక 3 అంతా 9 అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చి సాంఘిక సంస్కరణ ఉద్యమాల మీద ఎక్కువగా ఇప్పటి వరకు అయితే ఎక్కువగా ఈ యొక్క బిరుదులు ఏవైతే ఉన్నాయో ఆ బిరుదులు ఎక్కువగా అడిగిన దాఖలు కనిపిస్తాయి. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంస్థలే సో ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతూ రావడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు కొత్త కదా మనకి ఏపీ హిస్టరీ. సో ఏపీ హిస్టరీ మనం ఇప్పుడు జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ను బేస్ చేసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారు అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఏదో పలాని పత్రికను రచించింది ఎవరు, ఓకేనా, ప్రచురించింది ఎవరు, దాని సంపాదకుడు ఎవరు, ఓకేనా, లేకపోతే దాని ఫౌండర్ ఎవరు, ఇలా క్వశ్చన్లు అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ తీసుకొని ఆ పర్సన్ గురించి పూర్తిగా నీకు అవగాహన ఉంటే తప్పితే సో బట్టి కొట్టినట్టు చదివితే కుదరదు అనమాట, ఓకేనా. అందుకే ఏం చేయాలి, ఒక పర్సన్ గురించి పూర్తి వివరణ మనకు ఇప్పుడు కందుకూరి వీరేశలింగం అంటే పుట్టు పూర్వతలు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏంటి, ఏం చదివాడు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆయన సమాజంలో ఫస్ట్ ఆయన మార్పు, అదే ఆయన సమాజానికి పోరాటం, సమాజంలో ఉన్నటువంటి దురాచరణకు వ్యతిరేకంగా పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇవన్నీ ఆ ప్రతి ఒక్క పర్సన్ గురించి పూర్తి వివరణ మీకు ఉంటేనే తప్పితే ఇప్పుడు క్వశ్చన్లు ఆన్సర్ చేసే అవకాశం ఉండదు నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే బెటర్లో బెటర్. సో ఏన్షియంట్ మిడివల్తో పోల్చుకుంటే సో మోడర్న్ మనకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఈజీగానే మనం చదువుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో దాంట్లో కూడా 4th, 5th యూనిట్ బాగా చదవండి అని చెప్పామన్నమాట, ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ. సో ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, 2 ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్నమాట. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏమో 4వ యూనిట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏమో 5వ యూనిట్లో ఉందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ 1956 తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏమేమి ఉన్నాయి, ఓకేనా, ముఖ్యమైనటువంటి సీఎంలు, ప్రస్తుత సీఎం వరకు కూడా మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ 1956 నుంచి స్టార్ట్ అయితే 2014 వరకు ఒక దశ, 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కాలంలో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి సంస్కరణలు, ఓకేనా. సో ఏమైనా ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ చెప్తాం అనమాట, ఓకేనా. వాళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళ యొక్క పరిపాలనా కాలంలో ముఖ్యమైనవి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అది మనకి యాక్చువల్గా 5th యూనిట్కి సంబంధించి. 4th యూనిట్ అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనమాట, ఓకేనా. సో ఆంధ్ర రాష్ట్ర అవతరణ మనకు ప్రధానమైనటువంటి టాపిక్గా అక్కడ చెప్పొచ్చు. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి 3rd యూనిట్లో కూడా కిసాన్ ఉద్యమాల మీద క్వశ్చన్ ఉంటుంది, జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద క్వశ్చన్ ఉంటుంది, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల మీద క్వశ్చన్ ఉంటుంది, జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ఒక 5-6 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు 1, 2, 3, 4, 5 అనమాట. ఇక్కడికే 5 టాపిక్స్ అయినాయి అనమాట. నెక్స్ట్ తర్వాత ఐరోపా వాసులు రావడము, నెక్స్ట్ ఐరోపా వాసుల్లో ఎవరెవరు వచ్చారు, ఫస్ట్ వచ్చింది ఎవరు, చివరి వచ్చింది ఎవరు, ప్రధానంగా రాజ్యస్థాపన చేసినటువంటి వారు ఎవరు. సో కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వస్తారు, ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు, ఓకేనా. వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలను ఏమనిపిస్తామంటే సో ఇక్కడ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనిపిస్తాం. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయి, ఏ ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఉంది, సో ఆంధ్రదేశం మీద ఏ కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం కనిపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా మనకి ఏదైతే ఉంది ఫస్ట్ వచ్చేసి ఏమన్నా మనము 3rd యూనిట్లో
థర్డ్ యూనిట్కి సంబంధించి ఫస్ట్ ఐరోపా వాసుల రాక, నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో అది నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానాలు, ఓకేనా. నెక్స్ట్ బ్రిటిష్ వారు పరిపాలన ఏ విధంగా ఉంది, ఓకేనా, ఆంధ్రదేశంలో. సో అప్పట్లో ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత వాళ్ళ యొక్క పరిపాలనలో భాగంగా ఎక్కువగా ఏ బ్రిటిష్ అధికారులు అక్కడ పనిచేయడం జరిగింది అనే కోణంలో చూస్తాం అనమాట, ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి సిపాయిల తిరుగుబాటు ఆంధ్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించింది, అని. సో ఇది థర్డ్ యూనిట్ అంటేనే ఏంది అసలు, ఫస్ట్ ఐరోపా వాసులు రావడం, అంటే బ్రిటిష్ ఫస్ట్ వచ్చేసి డచ్ వారు, నెక్స్ట్ బ్రిటిష్ వారు, నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్ వారు, నెక్స్ట్ తర్వాత పోర్చుగీస్ వారు. ఇది మీకు ఆర్డర్ తీసుకుంటే ఎక్కడ ఏపీలో, ఏపీకి రివర్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ ఫస్ట్ వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు వస్తారు భారతదేశ తీరాన్ని, ఓకేనా. కానీ ఇక్కడికి వచ్చాక ఆంధ్ర హిస్టరీ చదివేటప్పుడు ఆంధ్రదేశాన్ని వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే సో మనం చెప్పుకుంటాం, ఓకేనా. సో డచ్ వారు అని చెప్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ అనమాట. సో ఆ విధంగా బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలను ఏమనిపిస్తామంటే సో ఇక్కడ జరిగేటువంటి వ్యాపారాల కోసం బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి తరచు యుద్ధాలు జరిగేటివి. ఆ యుద్ధాలని మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనిపిస్తాం. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం వచ్చేసి సో ఆ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద కనిపించదు. రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద పాక్షికంగా సో ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది, ఓకేనా. సో మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది మనకు ఆంధ్రదేశం మీద అత్యంత ప్రభావితం చూపించినటువంటి సో యొక్క యుద్ధాలుగా చెప్తాము మనం. ఆ విధంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో ఓడిపోయినటువంటి, ఓకేనా, సో వారు, ఓకేనా, మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో సో మనకు జరుగుతూ ఉంది అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఆ విధంగా మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఓడిపోయింది ఎవరంటే మనకు ఫ్రెంచ్ వాళ్ళు, గెలిచినటువంటి వారు ఎవరంటే బ్రిటిష్ వారు. అలా బ్రిటిష్ వారు తమ శత్రువులైనటువంటి ఫ్రెంచ్ వారిని పూర్తిగా తరిమి కొట్టేసి సో భారతదేశం నుంచి వారి యొక్క ప్రాబల్యం తగ్గించేసి సో ఇలా ఏం చేస్తారంటే భారతదేశ స్థానిక పాలకులను ఓడించి ఆ ప్రాంత భూభాగం తన ఆధిపత్యంలో తెచ్చుకుంటారు అనమాట, ఓకేనా. సో ఆ విధంగా ఏమవుతుందంటే మనకు అక్కడ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగుతాయి. ఆ విధంగా ఫస్ట్ ఉద్యమాలు చేసింది ఎవరంటారు, జమీందారులు, గిరిజనులు, రైతులు, సన్యాసులు, సిపాయిలు, మరి తర్వాత భారత జాతీయ ఉద్యమం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ సాంఘిక సంస్కరణ ఉద్యమం ఫస్ట్ ఏమన్నా మనం మూడో యూనిట్కి సంబంధించి ఐరోపా వాసులు రావడం, సో వచ్చినటువంటి ఐరోపా వారిలో బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలు జరగడం, సో ఆ యుద్ధాల నుంచి పుట్టుకొచ్చినటువంటి సో వారే ఎవరంటే మనకు బ్రిటిష్ వారు అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఆ విధంగా బ్రిటిష్ వారు రాజ్య స్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఆ జాతీయోద్యమం ఆ విధంగా సో భారతదేశంలో బ్రిటిష్ వారు స్ట్రాంగ్గా మారిపోయిన తర్వాత సో ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఓకేనా, సో ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం జరిగింది అనమాట, ఓకేనా. సో కాబట్టి జాతీయ ఉద్యమం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం చూస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత కిసాన్ ఉద్యమాలు, జమీందారు వ్యతిరేక ఉద్యమాలు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు. అలా నాకు తెలిసినంత వరకు నేను చెప్పే సలహా ఏంటంటే సో అసలు ఒకేసారి బుక్ పట్టద్దు, ఫస్ట్ సిలబస్ తెచ్చుకోండి. సో మొత్తం 4-5 యూనిట్లకు సంబంధించి ప్రతి టాపిక్ మీరు ఫస్ట్ అది చదవండి, ఓకేనా. సో ఫస్ట్ వెంటనే మీరు బుక్ తీసుకొని ఏం చదవాలని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కూడా ఏంటంటే సిలబస్లో ఉన్నట్టు ఇస్తున్నారు, లేనట్టు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. సో అప్పుడు నువ్వేం చేయాలి, సిలబస్ షీట్ పక్కన ఉండాలన్నమాట. సిలబస్ తీసుకొని నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో ఏం పెట్టారు, సెకండ్ యూనిట్లో ఏం పెట్టారు, థర్డ్ యూనిట్లో ఏం పెట్టారు, ఓకేనా. సో ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం అన్ని టాపిక్స్ను షూట్ చేసి పెట్టుకుంటారు అనమాట, ఓకేనా. సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్లో. సో కాబట్టి దాంట్లో నీకేం అవసరం, ఓకేనా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ వరకు మాత్రమే రెడీ చేసుకున్నాడు అనుకోండి ప్రోగ్రాము, ఇక్కడే యూజ్ అవుతుంది కదా, నెక్స్ట్ దానికి యూజ్ చేయరు కాబట్టి వాళ్ళు ఒకేసారి అన్ని చేసుకుంటారు అనమాట. సో దాంట్లో నాకేం అవసరం అనేది నువ్వు చూసుకొని దాని ప్రకారం చదవాలన్నమాట. సో కాబట్టి నీ కాడ సిలబస్ కాపీ ఉండాలి, సిలబస్ కాపీలో ఏముందో దాని ప్రకారం ఫాలో కావడం జరుగుతుంది అనమాట, ఫాలో కావాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ తర్వాత కిసాన్ ఉద్యమాలు ఏమేమి ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ ఆంధ్ర జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, ఇలా మనకు అనేక ఉద్యమాలు ఉంటాయి అనమాట, ఓకేనా. తిరుగుబాట్లు, బ్రాహ్మణ వ్యతిరేక తిరుగుబాట్లని, నెక్స్ట్ జమీందారీ వ్యతిరేక తిరుగుబాట్లని, నెక్స్ట్ కిసాన్ తిరుగుబాట్లని. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట, ఓకేనా. ఇక్కడ సో మనకి ఏమవుతుంది, థర్డ్ యూనిట్ అయిపోతుంది. సో ఆంధ్ర రాష్ట్రం అంటే సో ఫోర్త్ యూనిట్, 5వ యూనిట్ అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా మీకు తెలిసిందే కదా, ఈ
ఏదైతే రెండో యూనిట్ చాలా పెద్దది కదా, మనకు ఒక 5 టాపిక్లు ఉన్నాయి. ఇక్కడ కాకతీయులు తీసుకోవచ్చు, ఓకేనా. సో కాకతీయుల తర్వాత మనకి ఏమొస్తుంది, కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు, ముసునూరి వంశం, ఓకేనా. సో రెడ్డి రాజులు, ముసునూరి వంశము అనమాట, ఓకేనా. సో రెడ్డి రాజులు, కాకతీయులు, రెడ్డి రాజులు, నెక్స్ట్ తర్వాత ముసునూరి వంశం, నెక్స్ట్ తర్వాత విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, నెక్స్ట్ తర్వాత తెలుగు భాష సాహిత్యం. ఈ టాపిక్స్ అన్నింటినీ ఏమనిపిస్తామంటే సో మనం సెకండ్ యూనిట్గా చెప్తాం అనమాట. అదే నీకు ప్రీ హిస్టరీ, ఫస్ట్ ప్రీ హిస్టరీ, నెక్స్ట్ కావచ్చు శాతవాహనులు కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకులు కావచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్లో ప్రీ హిస్టారిక్ పీరియడ్, నెక్స్ట్ శాతవాహన డైనాసిటీ, పోస్ట్ శాతవాహన పీరియడ్లో మనకు ఎవరు వస్తారంటే ఇక్ష్వాకులు వస్తారు, ఓకేనా. నెక్స్ట్ శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, నెక్స్ట్ బృహత్పలాయన్లు మన దాంట్లో లేదు, నెక్స్ట్ తర్వాత ఆనంద గోత్రజులు లేదు, ఓకేనా. ప్రాచీన పల్లవులు లేదు. సో ఫైనల్గా మనకి ఏంటంటే విష్ణు కుండినులు అనమాట, విష్ణు కుండినులు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా విష్ణు కుండినులు, నెక్స్ట్ తర్వాత ఈ విధంగా పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు కావచ్చు. నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి పూర్వ చారిత్రక ఈ శాతవాహన యుగం, శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల తర్వాత మనకు ప్రధానమైనటువంటి రాజవంశం తూర్పు చాళుక్యులు అని చెప్పొచ్చు, ఓకేనా. సో విష్ణుకుండినుల తర్వాత తూర్పు చాళుక్యులు అనమాట. ఈ తూర్పు చాళుక్యులతో పాటు మనకు అనేకమైనటువంటి తూర్పు చాళుక్యులు, నెక్స్ట్ తర్వాత తెలుగు చోళులు, ఇదంతా కూడా మనకు ఫస్ట్ యూనిట్ వస్తుంది అనమాట. సో ఇవి కూడా ఒక 6 టాపిక్స్ అనమాట. సో కాబట్టి 6 ఒక 12 టాపిక్స్ అనమాట. సో ఆల్రెడీ మనం ఈ 2 యూనిట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వీడియో క్లాసెస్ కూడా మ్యాక్సిమం ఎండింగ్లో ఉన్నాం మనం, ఓకేనా. సో ఇంకా 3rd కానీ 4th కానీ 5th కానీ సిలబస్ అనేది మనకు కొద్దిగా ఫాస్ట్గానే అయిపోతుందని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ సిలబస్ బాగా చదవండి, సిలబస్ మీద పట్టు సాధించండి, ఓకేనా. సో దాంట్లో నేనేం చదవాలి, సో నేను ఏమి యాడ్ చేసుకుని చదవాలి, హిస్టరీలో అయితే మ్యాక్సిమం యాడ్ చేసుకునేది ఏమి ఉండదు కాబట్టి సో మీరు సేఫ్ అనమాట, ఓకేనా. సో ఇది మనకి ఈ యొక్క ఎలా చదవాలి ఏంటి, ఓకేనా. మొత్తం మీరు సిలబస్ తీసుకొని సిలబస్ కాపీ తీసుకొని మొత్తం 5 యూనిట్లకు విభజించుకొని మనం ఎక్కడ చదవాలి, తొందరగా సిలబస్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో చూసుకొని సో మీరు బాగా చదవాలని నేను కోరుకుంటాను అనమాట, ఓకేనా. సో మనం ఏదైతే ఉందో కొత్తగా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కదా, సో దాన్నే మనం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ యొక్క ఉపయోగం ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. జస్ట్ మనకి ఈ సమాచారం వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు టుమారో నుంచి మీకు రెగ్యులర్గా మనం యూట్యూబ్లో టచ్లో ఉంటాం, ఓకేనా. సో ఈ టెస్ట్ సిరీస్లు అనేటివి మనం ఖచ్చితంగా మంచిగా చేద్దాం. మీకు మంచిగా నేను క్వశ్చన్ పేపర్ రాడి సో ఏదో కాపీ పేస్ట్ చేసేది కాకుండా నేను ఓన్గా రాసి మీకు ఎగ్జామ్స్ పెడతాను, ఓకేనా. 20 టెస్టులు హామీ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ విధంగా మెంటర్షిప్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ కావచ్చు, ఓకేనా. సో మీరు ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక బెల్ ఐకాన్ని ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి, ఓకేనా. సో ఈ విధంగా చూసుకోండి ఒకసారి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఎవరుంటే సో మీరు ఒకసారి మీరు కాంటాక్ట్ కావచ్చండి, ఓకేనా. సో ఇది మనకు దీనికి సంబంధించి పూర్తి మీకు షెడ్యూల్ అనేది మేము అనౌన్స్ చేస్తాం అనమాట, ఓకేనా. సో టుమారో అట్లా మీకు అనౌన్స్ చేస్తాం. అంటే మినిమం ఫస్ట్ ఒక టాపిక్ మీరు చదవాలంటే నేను ఒకేసారి మీరు వెంటనే పెట్టేస్తే మీరు చదవడానికి కూడా టైం ఉండదు. అందుకే నేనేమనుకున్నానంటే చాప్టర్ వైజ్, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఉంది, ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇచ్చాను నేను. ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ మీకు టాస్క్ ఇచ్చాను, ఓకేనా. దాన్ని మీకు ఒక 4 డేస్ టైం ఇస్తాను నేను. ఆ 4 డేస్ టైంలో మీరు ఏం చేయాలంటే చదువుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ 4 డేస్ ఒకే టాపిక్ ఏం చదవరుగా మీరు. సో మిగతా సబ్జెక్ట్ చదువుకుంటూనే ఒక టైం మీరు ప్రాపర్ టైం ఫిక్స్ చేసుకొని ఏం చేస్తారంటే దాన్ని బాగా ఈ 4 డేస్ బాగా చదివి పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాము, 4 డేస్ తర్వాత ఎగ్జామ్ పెడతాం. సో ఈ ఎగ్జామ్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్లో మీరు అదే మంచిగా రాసింటారు, లేదంటే కొద్దిగా వెనకబడి ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి, పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినాలి అనమాట. సో ఆ విధంగా అక్కడ కూడా ఒక 2 hours స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు. సో అలా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతూ వస్తుంది అనమాట, ఓకేనా. సో అది ప్లాన్ చేసుకోండి, ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరు కూడా బాగా రాయాలి మీరు ఎగ్జామ్స్, ఓకేనా. థ్యాంక్ యూ అండి.